తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సార్. ఎవరు బాబు నువ్వు? నేనేనండి, చక్రిని. రాజా ప్రెజెంట్ సార్. అరుణ ప్రెజెంట్ సార్. అనిత ప్రెజెంట్ సార్. గౌరీ ప్రెజెంట్ సార్. వాసు ప్రెజెంట్ సార్. చక్రి రాలేదు సార్. ఎందుకని? వాళ్ళ నాన్న వడ్రంగి పనిలో పెట్టేశారు సార్. వడ్రంగంపల్లిలోనా? అదేమిటి? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అరేం చెప్తే చెయ్యి. కాఫీ తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టాలి, నీళ్లు తెమ్మంటే తేవాలి. వినపడిందా? చెంగయ్య, నీకు బుద్ధి ఉందా లేదా? ఏమయ్యా, బంగారం లాంటి కుర్రాడు క్లాస్ లో ఫస్ట్ వస్తున్నవాడు, వాడిని తీసుకెళ్లి వడ్రంగంపల్లిలో పెడతావా? చదివించడం నా వల్ల కావటం లేదండి. ఏ? జీతం ఎవరు కడతారు, పుస్తకాలు ఎవరు కొంటారు? పిల్లల్ని కనపడి ఆ మాత్రం చేయలేవా? మీకు కుదురుద్ది కానీ మాకెలా కుదురుద్దండి? సరే, వాడు నాతో పంపించు, నేను చదివిస్తాను. చదివిస్తారు సరేనండి, ఇక్కడ నెలకు 10 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నన్ను ఇవ్వమంటావా? తండ్రి అని చెప్పుకోవడం నీకు సిగ్గులే కదయా? అంతకంటే కషాయవాడికి తీసుకెళ్ళి అప్పచెప్పు, నెలకు 100 రూపాయలు ఇస్తారు. ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, ఇవాళ నుంచి కుర్రాడు మా ఇంట్లో ఉంటాడు, నేను తీసుకెళ్తున్నాను, నేను చదివిస్తాను. చిన్న లెక్క పూర్తయిందా? లెక్కలు చేస్తున్నాను సార్. ఏమ్మా, తెలుగు. నువ్వెంతవరకు వచ్చావు? చక్రి, ఏం చేస్తున్నావు? నా హోంవర్క్ నాన్న. నీ హోంవర్క్ అర్థం చేయటం చేతులు అవుతున్నాయి నాన్న. ఏమిటి? అచ్చంగా ఆడుకోవడానికి చేతులు ఆగటం లేదు, హోంవర్క్ చేయడానికి చేతులు అవుతున్నాయా? అదంతా వంక, అలా వీలు కాదు. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. చక్రి ఇచ్చే. చక్రి ఎక్కడ? అరే, నీళ్ళు నువ్వు తోడుతున్నావా? గౌరీ, ఏంటి నాన్న? వాడు ఒక్కడే పని చేస్తుంటే వాడికి సాయం చేయకూడదమ్మా? నా చేతులు లాగుతున్నాయి నాన్న. నీకు ఇది ఒక పాట అయిపోయిందమ్మా, చేతులు అవుతున్నాయి చేతులు అవుతున్నాయని. చక్రి, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. బాబు, ఈ ఉత్తరం తీసుకుని వివరాలన్నీ ఇందులోనే వ్రాశాను. హైదరాబాద్ లో రామచంద్రరావు గారని నాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే స్టేషన్కి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను హాస్టల్లో ఆయనే చేర్పిస్తాడు. అన్ని సదుపాయాలు ఆయనే చూస్తాడు. పెద్దవాడవై బాగా చదువుకుని తిరిగిరా, వెళ్ళు. చక్రి, బాబు, నేను ఇంకానే జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి సార్, మిమ్మల్ని మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలనా? కాలేజీ చదువు అయిపోగానే మీకోసం వచ్చాను. ఆ అమ్మగారు పోయారని, తర్వాత మీరు ఆ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. అవును బాబు, ఆవిడ టీబీ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత ఇంట్లోనూ ఆ ఊళ్ళో కూడా నాకు ఉండబుద్ధి కాలేదు. ఆ ఊరు వదిలి చాలా దూరం వచ్చేసాను. గౌరీ ఎలా ఉంది సార్? చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు. ఏ? పెళ్లి కాక. గౌరికి ఇంకా పెళ్లి కాలేదా? బ్రతకడానికే కష్టంగా ఉన్న రోజులు ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అంత తేలిక? చాలా సంబంధాలు చూశాను. కట్నం లేకుండా ఎవరూ చేసుకోమన్నారు. చేసుకోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు రెండో పెళ్లి వాళ్ళు, మూడో పెళ్లి వాళ్ళు. అందుకని దానికి జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో హాస్పిటల్లో ఉంది. సారీ సార్, ఆమె మందులు తీసుకోవటం లేదు. అదేమిటండి? ఎందుకని? నేను బ్రతకను, చచ్చిపోతానంటుంది. అంటే మాత్రం ప్రయత్నించకుండా వదిలేస్తారా? మా వల్ల కానప్పుడేగా చెప్పేది. పైగా ఆమె చాలా పట్టుదల మనిషిలా ఉంది. ఏం చెప్పినా వినటం లేదు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆమెకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఎవరూ పెళ్లి చేసుకోరనే నిర్ణయానికి వచ్చేసింది. పెళ్ళవుతుందనే నమ్మకం కలిగితే బ్రతకాలనే ఆశ పుట్టొచ్చు. అది జరిగే పనే డాక్టర్ గారు. అలా జరిగితే ఆమె తప్పకుండా బ్రతుకుతుంది. 10 ఏళ్లలో చేయలేని పని ఇప్పుడు నేను చేయగలను. ఆమె తల బాదుకుంటాను సార్, ఎవరతను ఆగటం లేదు. మీరు రండి సార్. అమ్మా, అమ్మా, గౌరీ,
బిడ్డ నాకు ఇక దక్కేటట్లేదు. అది చచ్చిపోతుంది బాబు, చచ్చిపోతుంది. సార్ బాబు, నాకు ఒక్క సహాయం చేసి పెట్టగలవా? ఏమిటి సార్? దాన్ని బ్రతికించడం కోసమైనా పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు బాబు. బాబు, ఈ మాత్రం సాయం చేసి పెట్టు. డాక్టర్ 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 గారు, డాక్టర్ గారు. అమ్మా అమ్మా అమ్మా, ఎవరి చూడమ్మా, అమ్మా ఒక్కసారి చూడమ్మా, చూడమ్మా ఒక్కసారి అలా చూడు. ఇతను ఎవరో తెలుసమ్మా? గుర్తుపట్టలేదా? చక్రవర్తి అమ్మా, చక్రి. ఏ గౌరీ, అవెందుకు చెబుతున్నా? నా పుస్తకాలకి లేనివి నీ పుస్తకాలకి ఎందుకు వేసుకున్నా? నాకు లేనివి ఇంకొకరికి ఉండడానికి వీల్లేదు. చిన్నప్పుడు మన ఇంట్లో ఉండి చదువుకునేవాడు నీకోసం వచ్చాడమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడు. మాస్టరు, మాస్టరు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఎందుకు ఇలా వచ్చావు? సిస్టర్, లోపలికి తీసుకెళ్ళు. చూసారా, మంచం మీద నుంచి లేవటానికి కూడా శక్తి లేని ఆమె మీరు ఆ మాట చెప్పడంతోటే ప్రాణాలతో లేచొచ్చింది. మిస్టర్ చక్రవర్తి, నిజంగా మీరు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పబట్టే ఆమె బ్రతికింది. ఈ రోజుల్లో ఎంతో మంది చదువుకుంటున్నారు, కానీ ఎంతమంది చదువు చెప్పిన మాస్టారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడానికి వస్తున్నారు చెప్పండి. మీరు ఈ విషయం తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చారంటే మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. పెళ్లి జరిగితే ఆమె ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. డాక్టర్, ఐఎమ్ సారీ డాక్టర్. నేను ఆమెను పెళ్లి చేసుకుంటానన్నది నిజం కాదు. ఏమిటి, నిజం కాదా? అవును డాక్టర్, నాకు వేరే పెళ్లి ఇచ్చేది. మరి ఆమెతో ఎందుకు అలా చెప్పారు? ఆమె కోలుకుంటుందని మాస్టర్ గారు అనమంటే అన్నాను. అలాగా? అయితే ఈ విషయం మాత్రం ఆమెకు తెలియనివ్వకండి. ఆమెకు తెలిస్తే తెలిసిన మరుక్షణమే ఆమె మీకు దక్కదు. ఐఎమ్ సారీ. బాబు, నీకు నిజంగానే వేరే పెళ్లి నిశ్చయమైందా? అవునండి. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారా? ఈ రోజుల్లో తాంబూలాలు ఎందుకండి? ఆమె నన్ను కావాలనుకుంది, నేను ఆమెను కావాలనుకున్నాను. ఎవరు బాబు అమ్మాయి? అమ్మా, కళ్యాణి అంటే నువ్వేనమ్మా? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా. నేను విశాఖపట్నంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నీతో కాస్త పని ఉండి వచ్చాను. నాన్నగారు ఇంట్లో లేరండి, సాయంత్రం వస్తారు.
అప్పుడొచ్చి మాట్లాడండి. నాన్నగారితో ఏం పర్లేదమ్మా, అవసరం నీతోనే ఉంది. నాతోనా? కొంచెం ఇలా వస్తావమ్మా. పదండి. నాకు ఒక కూతురుందమ్మా, పెళ్లి కావలసిన పిల్ల. కట్నాలు లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోమన్నారు. ఇక ఏ ఆశ లేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎలాగో బ్రతికి బయటపడింది. మళ్ళీ 3వసారి కూడా ఆ ప్రయత్నమే చేసింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పారు. ఈలోగా ఒక అతను దేవుళ్లాగా వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. దాంతో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆమె కోలుకోవడానికి అతను ఆ మాట అన్నాడే కానీ నిజంగా అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. ఎందుకని? అతనికి ముందే పెళ్లి నిశ్చయం అయిపోయింది. మరెందుకు అలా అన్నాడు? నా కోసం నేను చెప్పమంటే అలా చెప్పాడు. ఇప్పుడు అతను నిజంగా పెళ్లి చేసుకోకపోతే ఆ సంగతి అమ్మాయికి తెలిస్తే నా బిడ్డ నాకు దక్కదమ్మా, చచ్చిపోతుంది. మరి సంగతి అతను తెలుసా? తెలుసమ్మా. అయినా ముందుగా ఒకరి మనసు ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోలేడు కదా. పోనీ ఎవరికి మనసు ఇచ్చారో ఆ అమ్మాయిని వెళ్ళి మీరు అడగలేకపోయారా? అది అడగటానికే వచ్చానమ్మా. చక్రవర్తిని గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా. చక్రవర్తి నా దగ్గరే చదువుకున్నాడమ్మా. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడు. నిజం చెప్పాలంటే అతని చదువు నేనే చెప్పించాను. అతను కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడనుకున్నాను. కానీ మా దురదృష్టం, నా భార్య చనిపోవడంతో నేను ఆ ఊరు వదిలి వెళ్ళవలసి వచ్చింది. చక్రవర్తి తిరిగి వచ్చి మా కోసం ఎన్నో చోట్ల వెతికాట, కానీ మేము కనిపించలేదు. అమ్మా, జీవితంలో ఎవరినైనా ఏదైనా అడగొచ్చు, కానీ ప్రేమించిన ప్రియుణ్ణి ఇచ్చేయమనటం న్యాయం కాదు, ధర్మం కాదు. కానీ భార్యను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకోలేనమ్మా. నువ్వే గనక దీనికి ఒప్పుకోకపోతే, ఈ పెళ్ళే గనక జరగకపోతే నేను ప్రాణాలతో తిరిగి వెళ్ళటం అంటూ జరగదు. నా బిడ్డ నీ చెల్లెలనుకో. నీ చెల్లెలే గనక ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏ సహాయం చేస్తావు? అలాంటి సహాయాన్నే చెయ్యమ్మా. చక్రవర్తి నిన్ను ప్రేమించి కనుక ఉండకపోతే తప్పకుండా నా బిడ్డనే పెళ్లి చేసుకునేవాడమ్మా. అమ్మా, ఇవి చేతులు కావు తల్లి. కళ్యాణి, ఏమిటి నువ్వు ఇలా వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో రండి. ఏమిటి కళ్యాణి ఇంత అర్జెంటుగా వచ్చావు? రావాల్సి వచ్చింది కాబట్టి. ఏ? ఎంత అవసరం లేకపోతే ఇంత అర్జెంటుగా వస్తాను చెప్పండి. చెప్పు కళ్యాణి. మీరు నాకు సాయం చేస్తానంటే చెప్తాను. అంటే నీ అవసరానికి ఆదుకోని అనుకున్నావా? ఆ నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను. చెప్పు కళ్యాణి. నా మీద ప్రమాణం చేస్తే నేను చెప్తాను. కళ్యాణి, నా మీద నీకున్న నమ్మకం అంతేనా? నమ్మగలను, కానీ చెప్పిన తర్వాత నా వల్ల కాదు, నేను చేయలేనంటే? నా ప్రాణం పోయినా అన్ను. ఒకవేళ అంటే? అనను 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 అంతే. నా మీద ఒట్టు. సరే, నా మీద నీ నమ్మకం అంతే అయితే ఓకే, చెప్పు. మీరు గౌరీని పెళ్లి చేసుకోవాలి. త్యాగం చేస్తున్నావా? న్యాయం చేస్తున్నాను. ఎవరికి? నేను మీ జీవితంలో వచ్చి ఉండకపోతే, గౌరీ ఈ స్థితిలోనే ఉంటే, మీ మాస్టర్ మిమ్మల్ని ప్రాధాయపడితే మీరేం చేసేవారు? ఆమెను పెళ్లి చేసుకునేవారుగా. అందుకే నేను అసలు మీ జీవితంలోకే రాలేదనుకోండి.
మీరే ఒకసారి అన్నారు ఆయన ఎంత సహాయం చేశారో అని. ఆయనే కానీ లేకపోతే ఈ రోజు నేను లేదు అన్నారు. ఆయన చివరి రోజులు అడిగిన ఒకే ఒక కోరిక, కాదనకండి. ప్రేమ తూర్పు అయితే పెళ్లి పడమర. తూర్పు పడమర ఎప్పుడు ఎదురెదురుగానే ఉంటాయి, చూసుకుంటూనే ఉంటాయి, అంతే. ఒక పక్క ఉదయిస్తుంటుంది, ఒక పక్క అస్తమిస్తుంటుంది. అసలు ప్రేమ అంటే అదేనేమో. అలా కాకపోతే అది ప్రేమే కాదేమో. చూడండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరైనా వస్తారు, ఎందరైనా వస్తారు. అదే గౌరీకి పెళ్లి జరుగుతుందా? ప్రేమ అంటే స్వార్థం కాదని మీరే చాలాసార్లు చెప్పారు. నిజంగా మీరు నన్ను వదులుకోలేకపోతే మీరు స్వార్థపరులే అవుతారు. ఇది పెళ్లి కాదు, గురుదక్షిణ అనుకోండి. కళ్యాణి, ఏమిటమ్మా హైదరాబాద్ వెళ్ళొచ్చావా? అతను బాగున్నాడా? కళ్యాణి, కళ్యాణి, అలా ఉన్నామే? ఎనీథింగ్ రాంగ్? ఎస్ డాడీ, ఒంట్లో బాలేదు. డాక్టర్ని పిలిపించమంటావా? పర్వాలేదు డాడీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి రాలేదే? సెలవులు లేవట. లేక నేను చెప్పింది రావాల్సింది. సార్, ఏమిటది? చక్రవర్తి గారి పెళ్ళైపోయిందండి. ఏ చక్రవర్తి? అదేనండి, మీ కాబోయే అల్లుడు గారు ఆ చక్రవర్తి గారే. ఆదర్శ వివాహం చేసుకున్నాడని డాక్టర్లందరూ అభినందన సభ కూడా చేశారండి. ఇదిగో. ఏమిటి డాడీ, ఏమిటి అలా అయిపోయారు? ఈ వయస్సులో అలాంటి మాటలు వింటే ఏమైపోతారు? అదేమిటి డాడీ, ఆయన స్థానంలో మీరుండి ఆలోచించండి. ఇందులో ఆయన చేసిన తప్పేమిటి? కళ్యాణి, సమర్థించుకొస్తున్నావా? ఇక్కడ పెళ్లి ఖాయమయ్యాక అక్కడ ఏమనుకుని తాళి కట్టాడు? నాతో చెప్పి నేను అవునంటేనేగా ఆయన తాళి కట్టారు. అతను చాలా తెలివైన వాడు కనుకనే నిన్ను ముందు పిలిపించాడు, చెప్పాడు, తాళి కట్టాడు. రేపు ఏమైనా జరిగితే ఆ బాధ్యత అంతా నీది. తను మాత్రం హాయిగా తప్పించుకు తిరగొచ్చు. నా జాతకం అంతే, ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. నేనేం బాధపడటం లేదు, మీరెందుకు బాధపడతారు డాడీ? నువ్వెందుకు బాధపడతావమ్మా? నువ్వు చాగమూర్తివి, చాగసిరివి. నీకు జీవితం అంటే గడ్డి పరగతో సమానం. మీరు ప్రేమించుకుంటే మేము ఒప్పుకోవాలి, అదే ప్రేమను మీరు కాదనుకుంటే మేము అవునాలి. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము తల ఉంచాలి, తల ఊపాలి, అవును 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 అంటుండాలి. అంతే కదమ్మా? అదే కదమ్మా నేను చేస్తున్న పని. నాకు ఎప్పుడో తెలుసమ్మా, ఈ భూమి ఆకాశం ఒకటి కాదని, సూర్యచంద్రులిద్దరూ ఒకటి ఎవరని. ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి తప్ప ఎంత కావాలనుకున్నా ఒక స్థానంలోకి ఒక రాలేదు. అదే కదా జరిగింది. నువ్వు మాట నవ్వు గుర్తుందామా? అది ముమ్మాటికి కరెక్ట్. అతనికి శ్రీరామచంద్రుడి లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడి చలాకీతనం ఉంది. శ్రీకృష్ణుడు కనుక నీతో ఆడుకున్నాడు, శ్రీరామచంద్రుడు కనుక నీతి కట్టుబడిపోయాడు, పెళ్ళాడేశాడు. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి, ఒక ఆడపిల్ల తండ్రిగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు ఎవరి జీవితంతోనూ ఇలా ఆడుకోకు. కనీసం కట్టుకున్న ఆ పిల్లనైనా జీవితంలో కంటతడి పెట్టకుండా చూసుకో. You catch my point?
బాధపడుతున్నారా? లేదు కళ్యాణి, మీ నాన్నగారి మనసు ఎంతగా బాధ పెట్టానో ఊహించుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో ఆయన కూడా నాలాగా వచ్చి చూసుంటే ఎంత బాధపడేవారు కాదేమో. ఆయన జీవితంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళంతా ప్రేమించుకున్న వాళ్ళు కాదు, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోనూ లేరు. అసలు ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోతేనే చరిత్రగా మిగిలిపోతుందేమో. మీరేం బాధపడకండి, ప్లీజ్ బయలుదేరండి. రేపు ఉదయం మా చెల్లెలు 6 గంటల పెళ్లి కూతురు చేస్తున్నారు. మీరు 5:30కు వచ్చేయాలి. అమ్మో, ఆయన ఆఫీస్ వెళ్ళకుండా ఎలాగను? ఒక్కరోజేగా చెప్పొచ్చేసి. ఏ చెప్పకపోతే మీ ఆయన గారు జుట్టు పట్టుకుంటారా? అదేం కాదు, ఆయన దయతలిచి పెళ్లి చేసుకున్నప్పుడు పట్టుకుంటే మాత్రం తప్పేమిటో. దయతలిచి పెళ్లి చేసుకోవాలి, ఆయన నన్నే చేసుకుని తీరాలి. ఎందుకని అంటే అసలు ఆయన ఎవరనుకుంటున్నా? చిన్నప్పుడు మా నాన్న దగ్గర చదువుకున్నాడు. చదువుకుంటే చేసుకోవాలందా? మామూలుగా చదువుకోవటం కాదు, మా నాన్ని చదివించాడు. మీ నాన్న చదివించటం ఏంటే? తెలియదు పెట్టదు. ఆయన చాలా పేదవాడు. ఆయన్ని చదివించడానికి డబ్బు లేక వాళ్ళ నాన్న ఆయన తీసుకెళ్లి వడ్రం మొదలు పెట్టాడు. అప్పుడు మా నాన్న ఆయన ఇక్కడ చూసి తీసుకొచ్చి మిగతా స్టూడెంట్స్ దగ్గర చందాలు ఇప్పించి ఆయన చదివించాడు. అలాగా ఆయన అడుక్కుని కష్టపడి చదివి పైకి వచ్చాడు అనమాట. ఏమండి ఇటు రండి. ఏమండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. నమస్కారం అండి. తన చెల్లెల్ని రేపు ఉదయం 6 గంటలకు పెళ్లి కూతురు చేస్తున్నారంట. 5:30కి రమ్మంటుంది నన్ను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఏమండి ఒక్క నిమిషం, నేను చెప్తే వీళ్ళు నమ్మడం లేదు. మీరు చెప్పండి. మీరు రూపాయి చందాలు పోగు చేసుకుని చదువుకుని పైకి వచ్చారు. మీ నాన్న మిమ్మల్ని వడ్రం పనిలో పెడితే మా నాన్నే తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు కదండి. చూసారా? అమ్మా అమ్మా ఇలా ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? ఏం మాట్లాడాను? నువ్వేం మాట్లాడావు మళ్ళీ నేను చెప్పాలా? ఆయన వడ్డంగా పని చేస్తుంటే మా నాన్న జాలి తెలిసి తీసుకొచ్చి చదివించాడు, అడుగుతూ చదివాడు. ఇదే నేను చెప్పేది. నువ్వేగా చెప్పావు. నేను చెప్తే నేను చెప్పాను, దేశాన్ని చెప్పనమ్మా. చెబితే తప్పేంటి? సిగ్గా? సిగ్గు కాదు, నీకు చిన్నతనం. చెప్పడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరైనా ఆయన గురించి జీవిత చరిత్ర రాస్తేనో ఏదైనా చాలా అవసరం ఉంటేనో 10 మందిని చెప్పొచ్చు, తప్పలేదు. అంతేగాని రోడ్డును వెళ్ళే అందరినీ పిలిచి చెప్పాలా? నేను పిలిచి చెప్పానా? వాళ్ళే వస్తే చెప్పాను. ఎవరు వాళ్ళు? దేనికి వచ్చారు? పేరెంటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పని చెప్పాలా? ఇంకా ఎంతకాలం? ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఎలా బ్రతకాలో నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు గట్టి గౌరీ, భోంచేలేదట. ఏమైంది? ఏమండి, మిమ్మల్ని నా ఫ్రెండ్స్ పరిచయం చేయడం తప్ప ఎవరున్నారు? ఇంకెవరు? ఆ ముసలు ఆయన కష్టపడి వారాలు చేసుకుని చదువుకుని పైకి వచ్చారన్నాను. అలాగే వచ్చారు. నేను అబద్ధం చెప్పలేదు కదా. అలా చెప్పడంలో తప్పేమైనా ఉందా? కాదు. మరి జీవితంలో మనిషి కష్టపడితే గొప్పవాడు అవుతాడని చెప్పడానికి నేను అలా చెప్పాను. ఆయన అలా మాట్లాడతాడేంటండి? సరే, నువ్వు భోజనానికి లే. భోజనం కాదండి, ఆయన నన్ను తిట్టడం తప్పంటారా కాదంటారా? తప్పే. మరి ఆయన తప్పు చేసి నన్ను తప్పంటాడా? పెద్దవాళ్ళు, వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చా? అన్నా ఆయన ఎవరు? మీ నాన్నగారేగా. నానైతే ఆయన ఉందా? ఈ రోజు ఆయన అన్నారు, రేపు మీరు అంటారు. నన్ను అనవసరంగా ఎవరైనా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, ఇంకేమి అనదు. లేదు భోంచేద్దాం. అమ్మ ఆయన చెప్పమనండి. సరే, నేను చెప్పిస్తాను. లే లే. మీరు భోజనం చేశారా? చేయలేదు. వయస్సు మళ్ళిన వాళ్ళు కాదు బాబు పెద్దవాళ్ళు, మనసు తెలుసుకున్న వాళ్ళు, మనిషిలా ప్రవర్తించగలిగిన వాళ్ళు.
విషాన్ని మింగిన భగవంతుడు గొప్పవాడు కాదు. అయిష్టాన్ని మూర్ఖత్వాన్ని లోపల భరించుకుని సహనాన్ని మానవత్వాన్ని ప్రదర్శిస్తాను నువ్వు నూరేళ్ల కాలం సుఖంగా ఉండాలి. అంతే బాబు, అంతకంటే నేనేం చెప్పలేను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.